హాయ్ అండి, దిస్ ఈస్ వంటకల ముచ్చట్లు. నేను మీ ముందు వచ్చేసాను. నేను ఒకటి షేర్ చేయాలి అనుకుంటున్నాను మీతోని. ఇన్సిడెంట్ షేర్ చేయాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే అఘోరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను. నేను ఇన్ని రోజుల నుంచి మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు అసలు నచ్చలేదు ఆమె గురించి మాట్లాడడము. కాకపోతే ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆమె మన కల్చర్ని చాలా వరకు అవమానిస్తుంది. మన హిందూ దేవుళ్ళని మొక్కుతుంది. కరెక్ట్, నేను ఒక హిందువే, శివుని మొక్కుతున్నాను, నేను అక్కడ వెళ్తున్నాను ఇక్కడ వెళ్తున్నాను అని అంటుంది. ఓకే, మన దగ్గర అమ్మవారిది అలా జరిగింది, వచ్చి పూజలు చేస్తుంది అని అన్నది ఓకే. దాని గురించి ఫైట్ చేస్తా అనింది, అది చాలా హ్యాపీ. ఫైట్ చేస్తా అనింది ఓకే. మళ్ళీ అక్కడెళ్ళి ఆ పూజలు చేస్తా, ఇక్కడెళ్ళి ఈ పూజలు చేస్తా అనేది ఓకే, అంతవరకు ఓకే. తిరుగుతుంది ఓకే. ఎక్కడైనా ఫస్టే ఆమె యూట్యూబ్లో చెప్పేస్తుంది, నేను పలానా దగ్గర వెళ్తున్నాను అని. ఒక 10 మంది మీడియాని వెనకలేసుకొని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడేమైనా ఇష్యూ చేసుకుంటుంది కావాలని చెప్పేసి. ఎందుకంటే మీడియా ఉంది, మీడియాలో కనిపిస్తే నేను పాపులర్ అయిపోతాను అన్న థాట్ తోటి ఆమె ఏం చేస్తుంది, అక్కడ ఏదో ఒక ఇష్యూ చేస్తుంది. అక్కడ ఇష్యూ కావాలని క్రియేట్ చేస్తుంది తను. అప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి ఏం చేస్తుంది, వాళ్ళ మీద దాడి చేయడం. ఎందుకంటే హైలైట్ ఉండాలి కదా, దాని గురించి వాళ్ళ మీద దాడి చేయడము. ఆమె చేసేది మనకి సపోర్ట్ చేస్తుంది, ఆమె హిందూయిజంకి సపోర్ట్ చేస్తున్నా అని అంటుంది. అన్నప్పుడు తను ఏం చేయాలి, మన వాళ్ళ మీదనే దాడి చేయడము, మళ్ళీ మీడియాకి కనిపించేటట్టు యాక్టింగ్ చేయడము, ఓవర్ యాక్టింగ్, అవన్నీ ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఆమె కరెక్ట్ అఘోరి అయితే పూజ చేసుకొని వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుంభమేళాలో చూశాను, నేను టీవీలోనే చూశాను, చాలామంది అఘోరీస్ వచ్చారు, నాగసాధులు వచ్చారు. ఒక్కళ్ళు కానీ నార్మల్ పర్సన్ దగ్గర వచ్చి మాట్లాడడం కానీ, వాళ్ళతోని ఇచ్చేయడం కానీ, యాక్టింగ్ చేయడం అట్లాంటిది ఎవ్వరు చేయలేదు. అవును, మీరు కూడా చూసి ఉండుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. అవునా కదా? ఈమె మాత్రము ఫుల్ స్టార్ట్ చేసేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం బట్టలు లేకుండా తిరగడం, అదొక యాక్టింగ్. అదే 70 బట్టలు లేకుండా తిరగడమే సగం హిందువులను అవమానించింది ఆమె. అవునా కాదా? ఎంత వరస్ట్గా అవమానించింది ఆడవాళ్ళని అంటే అంత వరస్ట్గా అవమానించింది. అది వద్దు అన్న వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి నేను పెట్రోల్ పోసుకుంటాను, అది పోసుకుంటాను, ఇది పోసుకుంటాను అనింది. అక్కడి వరకు ఓకే. ఎందుకు ఆమె కరెక్ట్ అయిన అఘోరి అయితే పబ్లిక్ మధ్యలో ఉండదు. ఒకరికి హెల్ప్ చేయాలని చూస్తారు కానీ ఒకళ్ళు అన్యాయం చేయాలని చూడదు. ఆమె కరెక్ట్ కాదు. ఆమె ఏంటంటే ఒక డ్రామా క్రియేట్ చేసుకుంటుంది మీడియా వాళ్ళతోటి, ఒక మీడియా వాళ్ళతోటి ఒక గ్రూప్. ఎందుకంటే ఈ మీడియా నాకుంటే సపోర్ట్ బాగా వస్తుంది, వైరల్ అయిపోతున్నా, ప్రతి ఒక్కదానికి వైరల్. ఇప్పుడు చూడండి, మొన్న అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే పట్టేసుకున్నారు పోలీసులు. అది కరెక్ట్, అది చేసింది తప్పు కాబట్టి పట్టేసుకున్నారు. ఆ అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి చదువుకునే వయసు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎంట పెట్టుకొని తిరగడం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మనం ఎందుకు ఆమెకి అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అర్థం అవ్వట్లేదు. ఆమెను ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టండి. మన దగ్గర ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాధువులు ఉంటారు, వాళ్ళంతా గ్రోత్. వేరే దేశాలలో అంతా వాళ్ళు ఏదో కనుక్కుంటున్నారు. ఇప్పుడు రోబో లాంటిది ఏదో డిఫరెంట్గా కనుక్కుంటున్నారు. మన దగ్గర ఈ అఘోరితోటి ఏం యూజ్ ఉంది, ఏం చేసింది మనకి ఇప్పటి వరకు? ఆమెతోటి మనకి ఏ యూజ్ లేదు. ఆమె ఒకటి మంచి చేసిందా? ఏం లేదు. అసలు ఒక్కటి చెప్పండి, మనకేం చేసింది ఆమె? సమాజానికి నేను మంచి చేస్తుంది అని అంటుంది, కానీ ఆమె 1% కూడా ఎవరికి మంచి చేయట్లేదు. చూడండి, నేను చెప్తున్నాను చూడండి, ఆమె ఎవ్వరికి మంచి చేయట్లేదు. అందరినీ మోసం చేయడమే ఆమె టార్గెట్. వేములవాడ గుడి దగ్గర నేను వెళ్ళి మసీదు ఇరగొడతాను, అది చేస్తాను, పలానా డేట్కి వెళ్తున్నాను, నేను బయలుదేరుతున్నాను అని మనతో చెప్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఫుల్ పాపులర్ చేసేస్తారు. యూట్యూబ్లో అంతా అఘోరి వెళ్తుంది అని చెప్పేసి
దాన్ని ఫుల్ క్రియేట్ చేసేస్తారు. యూట్యూబ్ అంతా అదే ఉంటుంది. తర్వాత ఆమె అక్కడ పోయింది లేదు, చేసింది లేదు, ఏం లేదు. ఉట్టి అదంతా డ్రామానండి. ఇదిగోండి ఆమె ఒకరోజు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళి ఎంత ఇష్యూ చేసింది మీకు తెలుసు. ఆమె అంతా ఫేక్ అండి. ని అవమానం చేయకండి. మనమందరం ఒక్క ఫ్యామిలీ లాగా ఉందాం. హిందూయిజంని రక్షించండి, గౌరవించండి. నా రిక్వెస్ట్ అంతే. అదొక్కటే నేను రిక్వెస్ట్. నేను చెప్పింది కరెక్టా రాంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. దయచేసి హిందూయిజంని కాపాడండి. జై శ్రీరామ్. బాయ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. వ్యూస్ మాత్రం వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. బాయ్.